Hi friends, welcome back to my channel Learning English with Vishwa. Today we are going to discuss about what is the difference between if and when. So if కి when కి ఉన్న డిఫరెన్స్ అనేది మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో మీరు యూజ్ చేసింది కరెక్టే. ఇఫ్ యు ఆర్ ఇఫ్ యు ఆర్ ప్రాక్టీసింగ్ డైలీ సో యూ విల్ గెట్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్. ఇప్పుడు దాని మీనింగ్ ఏమొస్తుంది? దాని మీనింగ్ ఏమొస్తుందంటే ఇఫ్ అనేది పాసిబిలిటీ అనేది చూపిస్తుంది. పాసిబిలిటీనే చూపిస్తుంది ఫ్రెండ్స్. మీరు నేర్చుకున్నట్లయితే మీకు వస్తుంది. ఖచ్చితత్వం అనేది లేదు. అంటే ఇప్పుడు తెలుగులో అంటారు కదా ఖచ్చితంగా అనేది అంటాం కదా, సర్టెనిటీ అనేది లేదు అక్కడ. సో వెన్ యూ ప్రాక్టీస్ డైలీ యూ విల్ గెట్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్. మీరు ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేసినట్టు వస్తుంది. ఇప్పుడు మీరు ఒక హౌస్ ఓనర్ ఉన్నారు ఫ్రెండ్స్. హౌస్ ఓనర్కి రెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఆయన వచ్చి రెంట్ అడిగారు. రెంట్ అడిగినప్పుడు మీరు ఏం చెప్తారు? నాకు శాలరీ అనేది వచ్చేది ఉంది, మీకు ఇస్తానని చెప్తారు. నాకు వచ్చినప్పుడు ఇస్తానులే అని చెప్తారా? లేకపోతే నాకు వచ్చేవి ఉన్నాయి నేను ఇస్తాను, నాకు రాగానే ఇస్తానని చెప్తారా? లేకపోతే నాకు వచ్చేవి ఉన్నాయి వచ్చినట్లయితే నేను మీకు ఇస్తానని చెప్తారా? ఇఫ్ ఐ గెట్ మనీ ఐ విల్ గివ్ యూ అని చెప్తారా? అప్పుడు ఏమవుతుంది? అతనికి ఏం అర్థమవుతుంది? నీకు వస్తున్నప్పుడు నాకు ఇస్తా అని చెప్తామని అర్థమవుతుంది అతనికి. అదే వెన్ ఐ గెట్ మనీ, నాకు రాగానే వెన్ ఐ గెట్ మనీ అంటే అక్కడ సర్టెనిటీ మీకు వచ్చేవి ఉన్నాయి. వెన్ ఐ గెట్ మనీ ఐ విల్ గివ్ యూ, ఐ విల్ పే మై రెంట్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? రెంట్ అనేది పే చేస్తాను, నా డబ్బులు రాగానే మీకు పే చేస్తాను. అక్కడ సర్టెనిటీ ఉంది. ఇప్పుడు ఎవరో వచ్చారు ఫ్రెండ్స్, మీకు ఒక ఫుడ్ అనేది వండుకొని వచ్చారు. మీ సిస్టర్ వచ్చారు, మీ సిస్టర్ అనేది ఒక ఫుడ్ అనేది ఇచ్చారు మీకు తినమని. సో మీరేం చెప్తారంటే, సో ఇఫ్ ఐ ఈట్ ఐ విల్ టేస్ట్ యువర్ ఫుడ్. ఇఫ్ ఐ ఈట్ ఐ విల్ టేస్ట్ యువర్ ఫుడ్ అని చెప్తారా? అప్పుడు ఏమవుతుంది? అది నేను తిన్నట్లయితే నేను టేస్ట్ చేస్తాను ఆ ఫుడ్ని అని. దాని అర్థం మీరు అదే చెప్పాలనుకుంటున్నారు. నేను తిన్నట్లయితే అంటే మీరు తిన్నట్లయితే నేను టేస్ట్ చేస్తాను ఆ ఫుడ్ అని చెప్తారా? సో ఇఫ్ ఐ ఈట్ ఐ విల్ టేస్ట్ యువర్ ఫుడ్ విచ్ యూ బ్రాట్ ఫర్ మీ. ఏదైతే నువ్వు తీసుకొచ్చావో నేను టేస్ట్ చేస్తాను తిన్నట్లయితే అని చెప్తారా? లేదు నేను తింటాను అంటే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అనేది గ్యారంటీకి తింటాను, బ్రేక్ఫాస్ట్ చేస్తాను ఇప్పుడు. సో వెన్ ఐ ఈట్ నేను ఇప్పుడు డిన్నర్ చేస్తాను. వెన్ ఐ ఈట్ ఐ విల్ టేస్ట్ యువర్ ఫుడ్. నేను తిన్నప్పుడు తింటాను. నేను అంటే నేను గ్యారంటీకి తింటాను. ఇప్పుడు ఒక 10 minutes తర్వాత కానీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కానీ నేను తింటాను. డిన్నర్ అనేది చేయాల్సింది చేస్తాను నేను. అంటే ఇక్కడ సర్టెనిటీ చూపిస్తుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? వెన్ యూ ఈట్ డెఫినెట్లీ యూ విల్ టేస్ట్. ఇఫ్ యూ ఈట్ యూ విల్ టేస్ట్ విచ్ షీ బ్రాట్ ఫుడ్ ఫర్ యూ, ఏదైతే ఆమె తీసుకొచ్చిందో. ఇఫ్ వెన్కి డిఫరెన్స్ తెలుస్తుందా ఫ్రెండ్స్? ఇఫ్ అనేది పాసిబిలిటీ. తిన్నట్లయితే అర్థమవుతుందా ఫ్రెండ్స్? తింటారో లేదు తెలియదు. తిన్నట్లయితే అదే ఇక్కడ ఏంటి సర్టెనిటీ ఏంటిది? వెన్ మీరు తింటారు. ఇప్పుడు డిన్నర్ టైం అయింది, ఇంకో హాఫ్ అన్ అవర్లో తింటారు. వెన్ ఐ ఈట్ మీరు సంథింగ్ ఏదో తింటారు. వెన్ ఐ ఈట్ ఐ విల్ టేస్ట్ యువర్ ఫుడ్ విచ్ యూ బ్రాట్ ఫర్ మీ. అర్థమవుతుంది ఫ్రెండ్స్? ఇఫ్కి వెన్కి డిఫరెన్స్ తెలుసుకోండి ఫ్రెండ్స్. మనం చాలా యూజ్ చేస్తుంటాం ఫ్రెండ్స్, చాలా వింటున్నాం. ఇఫ్ అనేది రాంగ్గా యూజ్ చేస్తుంటాం మనం. సో అది అవుతుంది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఎంత నేర్చుకున్నా మనం ఇంగ్లీష్ అనేది మాట్లాడుతున్నప్పుడు తప్పకుండా మిస్టేక్స్ చేస్తుంటాం. అందులో తప్పేం లేదు. ఇప్పుడు మనం ఇఫ్ యూజ్ చేసినా, ఒకవేళ వెన్ చోట ఇఫ్ అనేది యూజ్ చేసినా దాంట్లో తప్పేం లేదు. నేను తప్పు ఉంది అని చెప్పట్లా. మనం తెలుసుకోవాలి కదా ఫ్రెండ్స్. గ్రామటికల్గా మిస్టేకే అది, తప్పు లేదని నేను అనట్లేదు. తప్పు ఉంది, గ్రామటికల్ మిస్టేక్. మనం ఏంటంటే మనం స్పోకెన్ ఇంగ్లీష్లో వెళ్ళిపోతుంటుంది, నడుస్తూనే ఉంటుంది. ఎవరు దాన్ని రెక్టిఫై చేయరు. ఇప్పుడు మీరు తప్పు చెప్పి మాట్లాడారు అని చెప్పి ఎవరు ఇప్పుడు మిమ్మల్ని ఆపి ఇలా కాదు ఇఫ్ యూజ్ చేయకూడదు వెన్ అని చెప్పరు. అలాగే కన్వే అవుతుంది. ఇప్పుడు పర్టికులర్గా మనం ఇప్పుడు నేటివ్ స్పీకర్స్ దగ్గరికి వెళ్ళి మనం ఎప్పుడైనా వెన్ ఐ గెట్ అ ఛాన్స్ టు స్పీక్ విత్ నేటివ్ స్పీకర్, సో డెఫినెట్లీ నేనేం చూసుకుంటాను, నేను కరెక్ట్గా మాట్లాడాలని చూసుకుంటాను. ఎందుకంటే తనకి తెలిసిపోతుంది కదా. ఇప్పుడు నేటివ్ స్పీకర్స్ వాళ్ళకి తెలిసిపోతుంది కదా నేను ఎక్కడెక్కడ మాట్లాడుతున్నాను, తప్పు మాట్లాడుతున్నాను. Definitely in the future when you get a chance to speak with a native speaker, so you have to ask them about prepositions గురించి అడగండి. ఎప్పుడైనా మీరు ఒక ఛాన్స్ అనేది దొరుకుతుంది, మనకి తప్పకుండా దొరుకుతుంది. అందుకే వెన్ అని యూజ్ చేశాను. ఎందుకంటే మనకి ఆన్లైన్ ద్వారా మనం అన్ని పర్సన్స్తో మాట్లాడచ్చు. సో మనకి యాప్స్ ఉన్నాయి. వీఆర్ ఫార్చునేట్ టు హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ యాప్స్. మన ఇంట్లో కూర్చొని మనం మాట్లాడచ్చు ఎవరితో అయినా. డెఫినెట్గా మీరు ఛాన్స్ అనేది మీకు నేటివ్ స్పీకర్స్తో మాట్లాడే ఛాన్స్ అనేది వస్తుంది. ఒకవేళ వచ్చి ఉండొచ్చు మీకు.
సో యూ మైట్ హ్యావ్ గాట్ దట్ ఛాన్స్ సో ఆల్రెడీ. బట్ నేనేమంటున్నానంటే ఇప్పటి నుంచి నేనేమంటున్నానంటే ఇప్పటి నుంచి మీరు ఈ ఛాన్స్ అనేది వచ్చినప్పుడు మీరు తప్పకుండా అడగండి. సో అబౌట్ ప్రిపోజిషన్స్ ఎందుకు యూజ్ చేస్తున్నారు మనం ఆన్ అనేది బస్సులో ఉన్నప్పుడు ఆన్ ది బస్ ఎందుకు యూజ్ చేస్తున్నాము, ఇన్ ది బస్ ఎందుకు యూజ్ చేస్తున్నాము. సో తప్పకుండా అడగండి. వాళ్ళు పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, వాళ్ళు ఎందుకు యూజ్ చేస్తున్నారు, ఎలా యూజ్ చేస్తున్నారు అనేది అడగండి. వాళ్ళు చెప్తారు. మనకు క్లారిటీ ఇంకా అనేది పెరుగుతుంది దాని మీద. సో ఇప్పటివరకు నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో నా ఛానల్కి వాళ్ళందరూ చూస్తున్నారు ఫ్రెండ్స్, చూడట్లేదు అని చెప్పట్లేదు. బట్ లైక్ అనేది చేయట్లేదు. లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. అప్పుడు మన వీడియోస్ అనేవి ట్రెండింగ్లో వస్తాయి. మనకి ట్రెండింగ్లో వస్తే మనకి ఇంకా మంది సబ్స్క్రైబర్స్ ఇంకా ఎక్కువ పెరుగుతారు. పెరిగినప్పుడు మన వీడియోస్ అనేది ఇంకా ఎక్కువ చేయాలనే ఒక ఎంతూజియాజం అనేది ఉంటుంది మనకి కూడా.